ఈరోజు 6th డే పూజ వీడియో. నేను మాత్రం అమ్మవారికి అల్లం గారెలు పెట్టాను నైవేద్యంగా అమ్మవారికి. నైట్ నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఒక స్పూన్ అంటే తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో వాటర్ వేసుకోవద్దు. ఒకవేళ వేసుకున్నా కొన్నే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే రుచిగా అయ్యి మినపగారెలు వేయనీకి రాదు. సో అట్లాగా ఏదో ఫోన్లో చూసి అలా ట్రై చేస్తున్నా అన్ని వంటకాలు. బట్ ఫైనల్లీ సూపర్బ్ టేస్ట్, సూపర్బ్గా ఉన్నాయి. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. మినపగారెలకి చూసి భయపడకండి. నేనంత పర్ఫెక్ట్ ఏం కాదు. ఏదో చిన్నగా ట్రై చేస్తా అన్నీ. ఆయిల్లో డీప్ ఫ్రై అంటే కొంచెం దూరంగానే ఉంటా. ఎందుకంటే ఆయిల్ పడుతుందేమో అని చిన్నప్పటి నుంచి భయం. ఇప్పుడిప్పుడే అన్నీ కూడా నేర్చుకుంటున్నా. సో అలా చేసుకొని దేవుని రూమ్ మొత్తం కూడా మంచిగా శుద్ధి చేసుకొని పువ్వులతో అలంకరించి దీపం పెట్టి ధూపం చూపించి నైవేద్యంగా అల్లం గారెలు పెట్టాను. ఇలా సింపుల్గా చేసుకున్నాను. కడపమ్మకు బొట్లు పెట్టడం మర్చిపోయినా, లాస్ట్లో పెట్టాను. సో తులసమ్మ దగ్గర కూడా మంచిగా పూజ చేసుకొని నైవేద్యం సమర్పించిన. డే 6 నవరాత్రి పూజ ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నా. నేను ఈ పూజ చేసుకోవడానికి ఎవరిని ఒప్పించాను, జరిగిన వింత కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.